నేపాల్ వరదల్లో చిక్కుకున్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సాక్షి టీవీకి వెల్లడించారు. ప్రస్తుతం చైనా మానస సరోవర్ యాత్రలో ఉన్నారు సతీష్ రెడ్డి. తాము సేఫ్ గా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆయన ఇతర మార్గాల్లో భారత్ కు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సతీష్ రెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్ రెడ్డి గారు నమస్తే అండి. రైట్, సతీష్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు సతీష్ రెడ్డి గారు? మేము కైలాష్ పర్వతం పరిక్రమ పూర్తి చేసుకుని వెనక్కి బయలుదేరామమ్మా. ఈవేళ ఉదయం బయలుదేరాం. నిన్న మొన్న పరిక్రమ చేసుకున్నాం. ఈ జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది జరిగినప్పుడు మేము పరిక్రమలో ఉన్నాం. అంటే దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఆ పరిక్రమ జరిగేటువంటి ప్రాంతానికి కానీ వచ్చేటువంటి ప్రయత్నానికి కానీ ఇప్పుడు ప్రయాణం చేసేటువంటి ప్రాంతానికి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాకుంటే అక్కడ ఏదైతే జరిగిందో ఆ ఉప్పెన వచ్చిందో నదిలో ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది నేపాల్ చైనా బోర్డర్. చైనాలోకి ఎంటర్ అయ్యే దానికోసం అక్కడ ఇమిగ్రేషన్ సెంటర్ ఉంటుంది. అందరూ యాత్రికులు ఆ ప్రాంతం గుండా రావాలి, ఆ ప్రాంతం గుండా పోవాలి. అప్పుడు జరిగినప్పుడు ఉదయం 9 గంటలప్పుడు ఎప్పుడైతే ఈ ఉప్పెన వచ్చిందో, వరద వచ్చిందో, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం జనాలందరూ కూడా, మనుషులందరూ కూడా, అలానే దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్, అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, భవంతులు, ఇమిగ్రేషన్ బిల్డింగ్ అన్ని కూడా కొట్టుకోపోవడం జరిగింది. అది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక సంఘటన. అక్కడ చాలా మంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలు, ఇమిగ్రేషన్ సెంటర్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ అన్ని కూడా కొట్టుకోపోవడం జరిగింది. ఒక విచారకమైనటువంటి, దుఃఖపరమైనటువంటి ఒక దుర్ఘటన అది. ఆ రకంగా జరగటం, ఇంతమంది ప్రాణాలు కోల్పోవటం, ఇంతమంది ఆస్తులు జరగటం అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ భారత ప్రభుత్వం సహకారం చాలా అందిస్తోంది. మన నేపాల్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మొత్తం హెలికాప్టర్స్ ని అన్నింటినీ కూడా తీసుకొని సహాయక చర్యలు చేస్తున్నారని చెప్పి వింటున్నాం. ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా ఏ హెలికాప్టర్స్ వాళ్ళందరూ కూడా దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు. భారత ప్రభుత్వం తమ యుద్ధ విమానాల ద్వారా చాలా సహాయక చర్యలు పంపించడం జరిగింది. భారత ప్రధాని గారు అట్లా నేపాల్ ప్రధాని గారు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ రకమైన కార్యక్రమం నిమగ్నం ఉన్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేమంతా క్షేమంగా ఉన్నాం. మా గ్రూప్ లో వచ్చినట్టు మొత్తం అందరూ క్షేమంగా ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. తిరుగు ప్రయాణం ఏ రూట్ లో రావాలనేది ఇక్కడ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి దాని గురించి ఏ రకమైన రూట్ లో వెనక్కి వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. అంతే. అయితే సతీష్ రెడ్డి గారు ఎంతమంది వెళ్లారు? మీ బృందంలో ఎంతమంది ఉన్నారు? ఏ ఏ ప్రాంతాల వారు ఉన్నారు సతీష్ రెడ్డి గారు? మొత్తం 31 మంది వెళ్ళాం. ఓకే, ఏ ఏ ప్రాంతాల వారు ఉన్నారు సతీష్ రెడ్డి గారు మీ బృందంలో? రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారమ్మా. దాంట్లో ఎక్కువ మంది హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఆస్ట్రేలియా నుంచి, కొంతమంది లండన్ నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువ భాగం హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అసలు ఇప్పుడు మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తోంది? అక్కడ పరిస్థితిని మాకు వివరించగలరా? ఇక్కడ ఏం లేదమ్మా, మేము ప్రయాణంలో ఉన్నాం. తిరిగి పర్వతాలు, మైదానాలు వీటి మధ్యలో ప్రయాణం చేస్తూ మంచి ప్రకృతి వాతావరణంలో వెనక్కి వస్తున్నాం. కాకుంటే ఈ దుర్ఘటన మాత్రం అందరినీ కలిసి వేసింది. ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే స్థానిక అధికారులతో గానీ, ఇండియా అధికారులతో గానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా సతీష్ రెడ్డి గారు? మాకు యాక్చువల్ గా పెద్ద ఇబ్బంది లేదమ్మా, ఎందుకంటే మేము తిరిగి ప్రయాణం రావచ్చు కాబట్టి ఎక్కువగా మాట్లాడడం అనేది జరగలేదు. అయితే తిరుగు ప్రయాణం ఏ రకమైనటువంటి మార్గంలో వెళ్ళాలి, అక్కడ పర్మిషన్స్ కోసం కొంతమందితో మాట్లాడడం జరిగింది. మన ఇండియన్ ఎంబసీతో టచ్ లో ఉన్నాం. వాళ్ళు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కంటిన్యూస్ గా. అయితే రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్ వంటి ఈ సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయా సతీష్ రెడ్డి గారు అక్కడ?
ఇక్కడ మేమున్న ప్రాంతంలో చాలా దూరమైన ప్రాంతం అమ్మా. మేము ఈ కైలాస పర్వతము తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ప్రాంతం వరద ఉప్పద వచ్చినటువంటి ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరం. కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అది జరిగేదంతా కూడా ఆ ఉప్పద జరిగిన ప్రాంతంలో మాత్రమే ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. అయితే మీరు చూసినంత మేరకు మనం చూస్తే తదుపరి కొన్ని గంటల్లో లేదా రోజుల్లో కానీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందంటారా? ఏదమ్మా మాట్లాడగండి. ఇప్పుడు మీరు చూసిన దాని వరకు చూస్తే ఇంకో కొన్ని గంటల్లో కానీ రోజుల్లో కానీ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందంటారా మీరు? దీనికి ఏ రకమైనటువంటి వేరే అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగినటువంటి ఒక ఉప్పిన ఘటన మాత్రమే. మళ్ళా ఏదన్నా మళ్ళా ఎర్త్క్వేక్లు లేకపోతే ఇంకోటి అలాంటిది ఏదైనా వస్తే తప్పితే మళ్ళా ఇలాంటిది జరగదు. ఓకే అండి, ఇప్పుడు మీరు ఎప్పట్లోగా భారత్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందంటారు? మీరు 30వ తారీఖు రావాలమ్మా లెక్క ప్రకారం. అంటే ఏ రకమైన ఇబ్బంది లేకపోతే 30 అనుకున్న ప్రకారం వచ్చేస్తాం. ఓకే, మొత్తం వెదర్ కండిషన్స్ అంతా అక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రస్తుతం, అంతా ఓకేనా? ఊరికి పరిస్థితి ఎట్లమ్మా, అక్కడ ఉప్పం జరిగినటువంటి ప్రాంతంలో దొరకడం జరిగిన ప్రాంతంలో చాలా మంది ప్రజలు మొత్తం ఆస్తులు పోలుకొట్టుకుంటారు, అందరూ కొట్టుకుని పోయారు, కొంతమంది గాయాల పాలయ్యారు, కొంతమంది వరదలో చిక్కుకొని ఉన్నారు, వాళ్ళకి ఆహారాలు అన్ని అందిస్తూ ఉన్నారు, సహాయకారాలు నడుస్తున్నాయి. ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో మామూలుగా ఉంది. అయితే భారత ప్రభుత్వానికి గానీ లేదా అధికారులకు గాను మీరు ఏదైనా చెప్పాలి, విజ్ఞప్తి చేయాలని గానీ అనుకుంటున్నారా సతీష్ రెడ్డి గారు? నేనేం అనుకోవట్లేదమ్మా. ఓకే రైట్. అలాగే మీ కుటుంబ సభ్యులకి ఈ టైంలో ఎవరైతే చూస్తున్నారో, అలాగే మీరు మిస్ అయ్యారో అని ఒక న్యూస్ విన్నారు కదా, ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మిస్ అయ్యారు అనేటువంటిది ఇక్కడ కూడా ఎందుకునో ఎక్కడో వచ్చినటువంటి ఒక ఇన్కరెక్ట్ సమాచారం అది. లేకపోతే అందరికీ నిన్న సాయంత్రమే అంతా క్షేమంగా ఉన్నామని మొత్తం చెప్పాం. ఈ న్యూస్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను సాయంత్రం మాట్లాడా కదా, అంతా బాగుంది అనుకున్నాం కదా, ఇదేంటి ఇలా వచ్చిందని చెప్పి ఎవరో ఇన్కరెక్ట్ గా ఇచ్చినటువంటి ఒక న్యూస్ అంతే. కాల్స్ లో మాట్లాడి అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. రైట్, అందుకనే మాట్లాడుతున్నాను ఇప్పుడు, లేకుంటే మాట్లాడండి అవండి కూడా కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.